జై హింద్ అధ్యక్ష. శ్రీహరి గారు. పొద్దుగాలకు వచ్చి వెయిట్ చేస్తారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష బీసీ బిల్లు పెట్టేటప్పుడు చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు జర బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఒక నిమిషం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష. వాస్తవంగా కూడా మా నాయకుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టసభల్లో ఈ వెనుకబడ్డ జాతులు దాదాపు వందల సంఖ్యలో ఉంటే కొంతమందికి మాత్రమే అవకాశం వచ్చింది. 90% ఇంకా వెనుకబడ్డ జాతులు అసెంబ్లీ కడపను కానీ పార్లమెంట్ కడపను కానీ తొక్కలేదు. మరి వాళ్ళకు అవకాశం కలిగించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ దేశంలో జిన్కి జిత్ని ఆబాది ఉనికి ఉత్తిని హిస్సేదారి అని ఎవరెంతో వాళ్ళకంతా అని సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేలు చేయించి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు బీసీ బిడ్డ కాకున్నా కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కులాల సర్వే జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రతి యువకుల లోపల ఒక ఆలోచన వస్తుంది. అధ్యక్ష మా కులం ఇంత ఉంది, బీసీలో ఇంత ఉన్నాం, రేపు రాబోయే లోకల్ బాడీస్ ఒకటిదే కాదు అధ్యక్ష. ఈరోజు సూచించిన 42% అయితే బీసీలకు సంబంధించిన అంశం ఉందో ఇది లోకల్ బాడీస్ కాకుండా క్రమేణా సంఖ్యాపరంగా 42% ఉన్నా అసెంబ్లీలో పార్లమెంట్లో ఎంత ఉన్నామని మన ఎద మీద చేసుకుంటే ఖచ్చితంగా బాధపడే అంశం అధ్యక్ష. రేపు వీళ్ళు తెలివిపరులే అడిగే అధికారం వస్తుందేమో అనేటువంటి ఆలోచన కూడా క్షణమైన మనసులో పెట్టకుండా ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా కుల సర్వే చేయించి బహిర్గతంగా అధ్యక్ష ఈ వేదికకి ఒక విషయం తెలియజేయాలనుకున్నా అధ్యక్ష. ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రివర్యులు ఈ బిల్లు కోసం ఉదయం కంచి తాపత్రయపడేటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే నేను ఇన్ని రోజులలో ఈ 14 నెలల్లో నేను కూడా గతం నేను 4 సార్లు 3 సార్లు గెలవలే అధ్యక్ష. మొట్టమొదటిసారి వచ్చిన ఎక్కడ ఏ కోశాన ఇది ఆగుతుందేమో ఆపుతారేమో లేదా దీన్ని పక్కదో పట్టిస్తారేమో లేక పక్కదో పట్టించే వలలో మనం పడిపోతామేమో అని ఆయన పడుతున్న తపన చూస్తే ఆయన లేచి మిమ్మల్ని మొక్కుతా ఉన్నాడు, మాట్లాడి ప్రతి ఒక్క సభ్యుని మొక్కుతా ఉన్నాడు. మీకు దండం పెడతా ఈ బిల్లు పాస్ కానీ అని అడుక్కునే విధానంలో ఆవేదన ఉంది అధ్యక్ష, బాధ ఉంది అధ్యక్ష. ఎందుకు ఆవేదన ఎందుకు బాధ అంటే ఇంతకుముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న ప్రతి సభ్యునికి వచ్చి ప్రతి సబ్జెక్ట్ కూడా చెప్పించి మాట్లాడిపించే సందర్భాన్ని చూస్తుంటే నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష. మా సభ్యులు ఇంతకుముందు మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుకుంటూ మీ మంత్రులేని మీ సభ్యులేని అంటా ఉన్నారు అధ్యక్ష. ఇగో మా వివేకాన్ని మాట్లాడంగానే ఒక్కరు కూడా ఉండకుండా అందరూ బయటికి వెళ్ళిపోయి ఇది ఆ అధ్యక్ష బీసీలో ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఇదే నా బాధ్యత అధ్యక్ష. మీరు నిలబడాలి అధ్యక్ష. వాస్తవంగా కూడా గతంలో కూడా మీరు చెప్పిన ఇంతకుముందు అధ్యక్ష మంత్రివర్యులు ఒక నిమిషం గతంలో మీరు చెప్పిన అధ్యక్ష 27 ఉంటే 33 తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారని. మరి వారు కూడా కష్టపడి ఉండొచ్చు కదా అధ్యక్ష, వారు కూడా ఎవరు ఆపేక్షణ చెప్పలేదు అధ్యక్ష. ఈ రోజు మీరు ఒక వలయంగా ఏ విధంగా అయితే కొన్ని సందర్భాలు చెప్పారు అధ్యక్ష, మేమే తెచ్చినాం తెలంగాణ, మేము తెచ్చినాం మీరు తెచ్చిన కాదు అధ్యక్ష. సకల జనులు ఏ విధంగా అయితే కష్టపడితే తెలంగాణ వచ్చిందో సకల జనులు కష్టం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అదే మాదిరిగా ఈరోజు కూడా ఈ సభలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా పార్టీలకు అతీతంగా మనం రాబోయే తరాలకు ఏమైనా ఇచ్చిపోయేది ఉంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. మన పార్టీలలో ఖచ్చితంగా ఈ బిల్లుకు సపోర్ట్ చేసే విధంగా ఇగోకి ఇబ్బందులు వస్తాయి దీన్ని మనం అధిగమించుతామని చెప్పేటువంటి సబ్జెక్టును తీసుకుపోయి ముందు తీసుకుపోవాలి తప్ప ప్రతిదీ కూడా నేను విన్నా అధ్యక్ష. ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా విన్నా అధ్యక్ష. ప్రతిదీ కూడా సూచిస్తూ ఉన్నారు, ముందుకు పోమని ఒక్కడు ముందుకేపిస్తున్నారు, 4 అడుగులు వెనక్కి పోయి భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఎక్కడ ధర్మం అధ్యక్ష? ఇది కాదు కదా అధ్యక్ష కావాల్సింది. ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు తెగించి ముందుకు పోవాలి అధ్యక్ష. ఏ సమస్యలు వస్తాయి దాన్ని అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం అయితే చేయలేదు అధ్యక్ష. పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు
స్పష్టంగా ఖచ్చితంగా నిలదీస్తా ఉన్నాడు. ఖచ్చితంగా జిస్కి జితని ఆబాది హే ఉస్కు ఉత్నా హిస్సేదారి దే అని చెప్పేసి కొట్లాడుతా ఉన్నాడు అధ్యక్ష. వేదిక మీద మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఇంతకుముందు కూడా మనం ఈ సంవత్సరం ప్రక్రియ అధ్యక్ష ఇది ఒక్కరోజుతో కాలే. ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి అనుభవమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన 50 రోజులు సర్వే చేపించి, నేను మిగతా డీటెయిల్స్ పోవడం లేదు తెలుసుకోవాలి, అందుకని అందరూ అదే చెప్పారు కాబట్టి 50 రోజులు సర్వే చేపించి స్పష్టంగా 150 ఇండ్లకు ఒక యూనిట్గా చేసి సూపర్వైజర్లు పెట్టి నిక్కచ్చిగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే వేదికలు ఏముంది అధ్యక్ష శాస్త్రీయంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇంత శాస్త్రీయంగా చెప్పినాం. నేను ఎక్కడ తప్పు చూపిస్తే మీరు ఏం చెప్తే దానికి వింటా అని చెప్పేసి ఇంత గట్టిగా బలంగా బల్లగుద్ది చెబుతున్నప్పటికీ కూడా మనం ఈ విధంగా అక్కడక్కడ ఆపుకుంటూ పోయే మా భయాన్ని కలిగించే లేదా ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు లేచి లేచి వంగి వంగి దండాలు పెట్టే స్థాయికి మనం దిగజార్చుకుంటే సమాజం చూస్తూ ఉన్నది అధ్యక్ష. బయట 3-4 కోట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాదాపు 2 కోట్ల దగ్గర ఉన్నటువంటి బీసీ బిడ్డలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఎంత బలాన్ని ఇస్తా ఉన్నాం, ఈ సబ్జెక్ట్కి మనం ఎంత బలాన్ని ఇస్తా ఉన్నాం అన్న మాట సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలదీస్తారు అధ్యక్ష. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బలపడుతున్నప్పుడు వెనుక ముందు చూడకూడదు అధ్యక్ష. అరే బీసీలలో తెగింపుంటుంది అధ్యక్ష. సంఖ్యాపరంగా ఎక్కడ ఉండొచ్చు, ఆ సంఖ్య అసెంబ్లీలో ఎక్కడ ఉంది, ఆ సంఖ్య పార్లమెంట్లో ఎక్కడ ఉంది, సంఖ్య చూసుకోవాల్సింది బయట కులగణలు కాదు అధ్యక్ష. రేపు చట్టసభల్లో మనం ఎంత ఉన్నాం, ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఇవ్వాల్సిన సందర్భాల్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చెబుతా ఉన్నారు అధ్యక్ష. ఇగో మళ్ళీ భయపడి ఆగిపోతామని చెప్తా ఉన్నారు, చెబుతా ఉన్నారు. ఆగిపోయే సందర్భాలు అవి కోర్టుల ద్వారా అసెంబ్లీలో పార్లమెంట్లో ఎక్కడ ఆగిపోతో ఆగిపోకుండా ఉండడానికి ఏం చేయాలనేటువంటి నిర్ణయాలు సూచనలు సలహాలు ఇచ్చి మీరు మీటింగ్ పెట్టండి, ఖచ్చితంగా బిల్లు పాస్ చేసుకుందాం. రేపు అందరు మీటింగ్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు ఉదయం పిలిచి, పొన్నం ప్రభాకర్ ఉదయం టిఫిన్ పిలిపించి అధ్యక్ష అతను పెట్టి 2 చపాతీలు తిన్నాం అధ్యక్ష. ఇప్పటిదాకా తినకుండా ఈయనే కూర్చున్నాం. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందేమో, ఇటువంటి మంచి నిర్ణయంలో ఇటువంటి అవకాశాన్ని మనం పోడగొట్టుకోవద్దు, ఎప్పుడు స్పీకర్ గారు పిలుస్తారేమో అని చెప్పేసి ఉపాసం కూర్చున్నాం అధ్యక్ష. ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే ఇటువంటి సందర్భం మాటికి రాదు అధ్యక్ష. అరే అదృష్టంగా భావిస్తా ఉన్నాం అధ్యక్ష. మేము మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఒక బీసీ బిడ్డ కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా నేను నా హయాంలో ఇది చేయాలని నేను చిత్తశుద్ధితోనే ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి ఒక్కరూ లేచి చిత్తశుద్ధితో ఉండాలి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎప్పుడు అధ్యక్ష నిరూపించుకునేది? బీసీ బిల్లు పాస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు, అందరినీ కలుతామని చెప్పిండ్రు. ఉదయం మా పొన్నం ప్రభాకర్ గారు అదే చెప్పిర్రు. మనము ఎవరెవరిని కలవాలా, 27 సెషన్స్ అయిపోతే 28 కంచి పోయి పార్లమెంట్ నడుస్తా ఉంది ఢిల్లీలో. ప్రతి ఒక్కరికి కడప దొక్కుదాం, భారతీయ జనతా పార్టీలో నుండి బీసీ నాయకులందరినీ కలుద్దాం. అదే మాదిరిగా ఎంఐఎం వాళ్ళని తీసుకెళ్తాం, ఖచ్చితంగా సిపిఎం పార్టీ తీసుకెళ్తామని చెప్పారు అధ్యక్ష. నేను ఒకటి కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా దయచేసి ఇటువంటి నేనే వచ్చినప్పుడు మనం ఎంత సహకారం చేయగలుగుతాం, అధికారంలో ఉన్నామా ప్రతిపక్షం ఉన్నాం కాదు, ఇక్కడ మనం చూసుకోవాల్సిందంతా కూడా నేను మాట్లాడుతా ఉన్నా, చూసుకోవాల్సిందంతా కూడా ఈ బిల్లుని మనం ఎట్లా పాస్ చేసుకుందాం. ఈ సంఖ్య ఇంత ఉండకూడదు అధ్యక్ష. బీజేపీలో 1, టీఆర్ఎస్లో 3, కాంగ్రెస్లో 7 మంది, తిప్పికొడితే 19 మంది మేము ఉన్నాం అధ్యక్ష. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎంత ఉండాలి అధ్యక్ష? దాదాపు 50 నుంచి 60 మంది ఉండాలి అధ్యక్ష బీసీలం. ఎందుకు వెనుకబాటుతనం ఇది? ఎందుకు వెనుకబాటి ఆలోచన ఇది? ఈ ఆలోచనలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనం. మన సంఖ్య ఎంతో మనకు తెలిసింది అధ్యక్ష. మొన్నటి వరకు ఏమన్నారు, వీళ్ళని తక్క చేసిండ్రు, వీళ్ళని లెక్క చేసిండ్రు అధ్యక్ష. దేన్ని మెజర్మెంట్ తీసుకోవాలి అధ్యక్ష? గతంలో 1 రోజులు సర్వే జరిగింది అధ్యక్ష, దాని రిపోర్ట్స్ బయటికి రాలే, ఎవరు ఎంతున్నామో తెలియలే. లాస్ట్ కొద్దిగా తెలిస్తే ఆ తెలిసిన దాని ప్రకారంగా బీసీల సంఖ్య పెరిగింది, ఎస్సీలది పెరిగింది అధ్యక్ష. తగ్గింది ఇది ఓసీల సంఖ్యనే అధ్యక్ష. బాధతో మేము వేడుకుంటున్నాం అధ్యక్ష. ఈ వేదిక ద్వారా, ఈ ఇచ్చిన అవకాశం ద్వారా ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే అందరినీ వేడుకుంటున్నాం అధ్యక్ష. దయచేసి మన పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముందుకు పోయి అందరినీ రిక్వెస్ట్ చేసి ఈ బిల్లు పాస్ చేసుకోనందుకు, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మన కొద్దని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడుక్కుంటా ఉంది, వేడుకుంటా ఉంది. ఈ చారిత్రక ఘట్టం ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కూడా అయ్యే అవకాశం లేదు. ఈరోజు బీసీలు రగులుతున్నారు అధ్యక్ష. బాగా బయట పోయి చూస్తే బీసీల సంఘాలు మిగతా సంఘాలు రగిలిపోతా ఉన్నారు. ఇది జరగాల్సిన
తరుణం ఆసన్నమైంది అధ్యక్ష. పుండు తగ్గేటప్పుడు గోకుడు ఎక్కబడుతుంది అధ్యక్ష. పుండు తగ్గేటప్పుడు గోకుడు ఎక్కబడుతుంది. ఖచ్చితంగా మన పుండు తగ్గబోతా ఉంది. మన బీసీలో ఆరోగ్యంగా కాబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా నేను పొద్దుగా పాలశంకర్ గారిని కూడా అడుక్కున్నాం. అంతకన్నా ముందు మన గంగుల కమలాకర్ గారిని, మా అన్న వివేకన్ గారిని, మిగతా మన పార్టీలలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వద్దాం. ఇది ఒక సువర్ణ అవకాశంగా మన పేర్లు ఖచ్చితంగా మన తర్వాతి తరాలకు ఏమైనా ఇచ్చిపోయేది ఉంటే ఇది తప్ప ఏమి ఇచ్చినా కూడా ఉండే అవకాశాలు లేదు. కాబట్టి ఈ కోర్టుల ద్వారా కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ వాళ్ళు చేసే అవకాశం ఉన్నా ఎవరిని కించపరచకుండా బీజేపీని, టీఆర్ఎస్ని, ఎంఐఎంని, సిపిఐని, సిబిఐని మన సభలో ఉన్నటువంటి అందరు బీసీ బిడ్డలందరూ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఈ చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని పూర్తి స్థాయిలో దరి చేర్చే వరకు మనం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి అధ్యక్ష నేను వేడుకుంటాను అధ్యక్ష, దయచేసి నేను రెండు చేతులు జోడించి నేను చాలా విషయాలు రాసుకున్నా అధ్యక్ష. భయం ఎక్కడైతుందంటే ఏ విషయాల చర్చకు లోతుగా పోతే చేసిన అప్పుడు వాళ్ళు చేయలేని తప్పులను ఎత్తి చూపిస్తే మళ్ళీ ఏడ అలుగుతారేమో, మళ్ళీ ఎలాంటి కొండి చిక్కేస్తారేమో, మళ్ళీ మాకు ఇబ్బంది పెడతారేమో అని ఎన్ని రాసుకున్నా కూడా మా వివేకానందకైతే ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినరో నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. కానీ దానికంటే ముఖ్యంగా భయం కూడా లోపల ఉంది అధ్యక్ష. ఇటువంటి సువర్ణ అవకాశం ఎక్కడ చేజారుతుందేమో అని భయం ఉంది అధ్యక్ష. ఇటువంటి సువర్ణ అవకాశం చేజార్చకుండా వివేకన్న మన ఉదయం మాట్లాడినటువంటి ముఖ్య వక్తలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి మా పాయల్ శంకరన్న కానీ మా వివేకన్న కానీ లేకపోతే ఉదయం మాట్లాడండి మా నాయకులందరికీ కూడా నేను పేరున ఉదయపూర్వకంగా అధ్యక్ష ఎట్లా ఉండాలి అధ్యక్ష ఈరోజు మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఎవరు మాకు పొన్నం ప్రభాకర్ అనేది మాట్లాడమని చెప్పలే, లేదా మాకున్న రాజసింగ్ గారికి మాట్లాడమని చెప్పలే, మా ఆది శ్రీనివాస్ గారికి చెప్పలే. ఎవరికి వారి వ్యక్తిగతంగా మా మనసులో ఉన్నటువంటి మాటని బయట పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము కోరుకుంటూనే ఉన్నాం అధ్యక్ష, దయచేసి ఇట్లాంటి అవకాశాలు మాటికి రావు అధ్యక్ష. వచ్చినప్పుడు దీన్ని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లు పాస్ చేయడానికి నేనైతే ఇంతమంది మా హరీష్ రావు సార్ పెద్ద మనుషులు మాజీ మంత్రి వాళ్ళు అంటూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు నిరాదీక్ష ఆమరణ నిరాదీక్ష చేయండి, మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు పోతాం నవ్వుకుంటూ అంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను వేదిక అంటా ఉన్నా, సందర్భం వస్తే బరాబర్ నేనే ఆమరణ నిరాదీక్ష కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. ఎరికిపోయే అవసరం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా ఒకవేళ మనం పోయిన తర్వాత మన తర్వాత బాగుపడతాయంటే అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, సమయం డిసైడ్ చేయండి. ఆమరణ నిరాదీక్షని కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అలాంటి తెగింపు కావాలి అధ్యక్ష. అప్పుడే కానీ ఈ వెనుకబడ్డ జాతుల్లో కొంత వెలుగునిచ్చే కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. ఏ రిజర్వేషన్ లేకుండా జీవితాన్ని గడుపుకుంటూ సంఖ్యాపరంగా ఇంత కనిపిస్తున్నా కూడా చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మన ప్రాతినిధ్యమే లేనటువంటి సందర్భాలు చూస్తూ వస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఈడ ఉన్నటువంటి బీసీలు ఈసారి అదృష్టం, అన్ని పార్టీలో ఉన్న బీసీలు అదృష్టవంతులు అధ్యక్ష. ఈసారి అందరూ పార్టీలో ఉన్న బీసీలు అందరూ కలిసి కూడా ముక్త కంఠంగా ఆలోచన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకునికి ఉంది. నేను ఖచ్చితంగా చేయాలనే బలమైన కోరిక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అందరికీ కూడా ఒక సబ్ కమిటీకి మంత్రివర్గులు అందరూ కూడా బీసీల కులగణన చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాటని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నిజంగా మనం తెలివిమంతులమైతే, నిజంగా కూడా మన భావి తరాలకు మనమేమైనా ఆలోచన చేసిన వాళ్ళమైతే ఈ అవకాశాన్ని మనం వారికి మనం ఆహుతి అయినా కూడా వాళ్ళకు దారిని చూపించే సందర్భం ఆసనమైంది. కాబట్టి నేను కోరుకుంటున్నా అధ్యక్ష, వేడుకుంటున్నా అధ్యక్ష. పొన్నమన్న వేడుకునే విధానం చూసి నాకు కూడా జాలి అనిపిస్తుంది, బాధపడతా ఉన్నా. అటువంటి సందర్భాలు రాకుండా మన పార్టీలలో ఖచ్చితంగా ఎవరో ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకురాకుండా, ఎవరో ఆలోచన విధానాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయకుండా మనము ఖచ్చితంగా ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ముందు ఇంప్లిమెంట్